అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన 4-5 రకాల ఆకుకూరలతో పప్పు చేయబోతున్నాం. అది ఎలా చేసేదని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ మనకి కర్ణాటకలో వచ్చేసి ఇలాగ 4-5 రకాలు ఆకుకూరలు కలిపేసి ఒక కట్ట కట్టి అమ్ముతుంటారనమాట. మిక్స్డ్ ఆకుకూరలు. ఇది వచ్చేసి సబ్సిగే సొప్పు అంటారు కర్ణాటకలో. ఇది శనగపప్పు వడలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. అది కొంచెం మెంతి కూర, తర్వాత వచ్చి తోటకూర మళ్ళీ పాలకూర అండి. ఇందులో మళ్ళీ చకోత ఆకుకూర అని కలుపుతుంటారు. ఈసారి చకోత ఆకుకూర కలపలేదు, కొన్నిసార్లు అది కూడా కలుపుతారు. ఇలా 4-5 రకాల ఆకుకూరలు కలిపేసి పప్పుతో వండి తిన్నామంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇలాగ ఆకుకూరలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఆకుకూరలు చూసారు కదా. ఇప్పుడు టమాటాలు నేను ఇక్కడ చిన్న సైజ్ అని 6 తీసుకున్నాను. మీడియం సైజ్ అంటే 3 తీసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఒక 6 నుండి 7, ఒక ఉల్లిపాయ, తెల్లుల్లి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కందిపప్పు ఒక 1/2 కప్పు తీసుకోవాలి. ఇవన్నీ పడితే మనం చేసే పప్పు ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక 2 నుండి 3 సార్లు కడగాలండి. చాలా మన్ను ఉంటుంది. అలాగే ఈరోజు కుక్కర్లో ఉడకబెడుతున్నాం కదా, సో దానికోసం మనం కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు కడిగేసి వేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలన్నీ తీసుకుని వేసుకోవాలి. ఒక తెల్లుల్లి అండి, తెల్లుల్లి కూడా వేస్తే సూపర్గా ఉంటుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కడిగేసి వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఆకుకూరలు కడిగేసి పెట్టాం కదా, ఆకుకూరలన్నీ కుక్కర్లో వేసుకొని తగినంత నీరు వేసుకోవాలి. ఎక్కువ పలచగా చేసుకోవద్దు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఆకుకూర. మూత పెట్టి విసలు పెట్టి ఒక 2 విసలు వస్తే చాలండి, మెత్తగా ఉడికిపోతుంది అన్నీ కూడా. ఈ సాంబార్ వచ్చి కర్ణాటక స్పెషల్ అనమాట. బెరికే సొప్పు మస్సొప్పు అంటారు. అంటే అంత మిక్స్డ్ అయిన సొప్పు సాంబారు అని పేరు దీనికి. ఇలాగ ఉడికిపోయి చూడండి, 2 విషయాలు వచ్చిన తర్వాత ఇలాగా కర్ణాటక స్టైల్ అయితే ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట. మేము ఒక మిక్సీ జార్లో టమాటో, ఉల్లిపాయ, తెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ తురుము, సాంబార్ పౌడరు, కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకొని ఫస్ట్ రుబ్బేస్తాము. నైస్గా రుబ్బేసిన తర్వాత ఈ ఆకుకూరలు వేసి కొంచెం కచ్చాబిచ్చిగా రుబ్బాలా. అలాగుంటేనే ఈ సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పు ఆకుకూరలు కాబట్టి ఇలా ఉడికిన తర్వాత మనం ఏం చేద్దాం. ఇందులో ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం పౌడర్ 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత పప్పు గుత్తు తీసుకుని మనం నైస్గా రుబ్బేద్దాం అంటారా ఏంటంటారు దీన్ని, తిప్పేద్దాం అంటే పప్పుని ఆ ఆకుకూరని మ్యాష్ చేసేద్దాం అనమాట. ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత పొడవు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఒక తెల్లుల్లి కచ్చాబిచ్చికి దంచుకొని వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం పప్పు ఆకుకూరలు అంటే తెల్లుల్లి వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. సో దానికోసమే తెల్లుల్లి మనం ఫస్ట్ వేసినా కూడా ఇప్పుడు మళ్ళీ కచ్చాబిచ్చి దంచి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇలాంటప్పుడు మనం ఏ పప్పు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు వేసుకోవాలండి. ఇలా చేసిన పప్పు చేసిన రోజు బాగుంటుంది, నెక్స్ట్ రోజు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిండిసి ఆ రసం వేసుకోవాలి. రసం వేసిన తర్వాత ఇందులో మనం కర్ణాటక స్టైల్ అంటే మనం కొంచెం చింతపండు మిక్సీలో వేసి రుబ్బేస్తానమాట. ఇది ఆంధ్ర స్టైల్ కాబట్టి కొంచెం చింతపండు పులుగు ఇప్పుడు వేసాను. కొత్తిమీర కూడా మేము మిక్సీలో వేసి రుబ్బేస్తాం కర్ణాటక స్టైల్ అయితే. అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరికాయ పడి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. చింతపండు పులుసు తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మరిగిందంటే అన్ని ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో పప్పుతో పాటు ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి కంటి చూపుకి మంచిదే, బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పిల్లలకి ఇలాగ చేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగ వేడివేడి సాంబార్ వేసుకుని కలిపేసి ఇవ్వండి. మంచి హెల్దీ ఫుడ్ తినిపించినట్టు ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు ఈ పప్పు ఆకుకూరల వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.